కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఎస్ సార్. ఆడ రామకృష్ణ రహస్యమైనటువంటి అండర్ గ్రౌండ్ లో ఉన్నారు కదా, అవును సార్, రాజీనామా అవును సార్. వాళ్ళ కుటుంబానికి చాలా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు. పంపించాడు, రహస్యంగా పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఆయన అంటే వైఎస్ఆర్ ఇదంతా కాంగ్రెస్ ముందు పార్టీ స్కెచ్చే. అనుకుంటున్నాను నేనైతే. ఈ ఓకే. స్కెచ్ ఎలా ఉంటుంది, రేపొద్దున బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తాడు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పదే పదే ఏదో మాట్లాడుతున్నట్టుగా అది ఈ తెలుగుదేశం మీడియాలో కనపడతా ఉంటుంది. ఆయన ఏదో తిరుగుబాటు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఏంది, ఆయన తిరుగుబాటు చేసింది లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటిది లేదు. వీళ్ళ తాత్కాలిక తప్ప ఇలాంటి వాళ్ళందరినీ చేర్పించి కాంగ్రెస్ పార్టీకి హైప్ వచ్చిందని చూపించి ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటువంటి ప్రయత్నం జరగవచ్చు. ఈ ప్రయోగం మీరు తెలంగాణలో ఉన్నటువంటి మీకు ఒక చిన్న ఉదాహరణతో అర్థమైంది. బీజేపీ 2018 ఎన్నికల్లో ఒక స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు 8 ఎమ్మెల్యే స్థానాలు 19లో రెండో ప్లేస్ లోకి ఎలా రాగలిగింది? బిఆర్ఎస్ బీజేపీ అనేటువంటి ఆ పార్టీని నాకు రాజకీయ ప్రత్యర్థి అనేటువంటి విధంగా ఇద్దరి మధ్య పోట్లాడుకున్నట్టుగా చేసుకొని కాంగ్రెస్ పార్టీని చంపేయాలనుకున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీని జనం బతికించుకున్నారు. ఎందుకు బిఆర్ఎస్ ని ఓడించాలి అని అంటే కాంగ్రెస్ బెస్ట్, బిఆర్ఎస్ ని ఓడించాలి అని అంటే వాళ్ళిద్దరు బీ టీం అని జనం నమ్మారు. బిఆర్ఎస్ బీజేపీ బీ టీం అని నమ్మారు. అందుకని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జనం ఎలా ఉంటారనే విషయాన్ని పక్కన పెడితే ఈ విధమైనటువంటి ఫ్రెండ్లీ గేమ్ కాంగ్రెస్ పార్టీని రైజ్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ ప్రయత్నం కూడా చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ విధంగా కూడా షర్మిల వచ్చి బాధ్యతలు తీసుకోవచ్చు అనేటువంటిది నాకు సార్. ఇక ఈ పీకే రావటం, ప్రశాంత్ కిషోర్ ఒక విధంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అనేసి ఒక కామెంట్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు పీకే రావటం వల్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిస్టర్బెన్స్ వచ్చింది. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటూ సార్ మనం చూస్తున్నాం. అది వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, చాలా మంది చేస్తున్న కామెంట్ ఇది సార్. పీకే అవసరమా అసలు ఇప్పుడు అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. పీకే వచ్చినప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పిలవలేదు ఆ మీటింగ్కి అనేసి చిన్న చిన్న పొరపాచాలు ఉన్నాయంటారు. నిజంగా డిస్టర్బెన్స్ అక్కడ క్రియేట్ అయిందా? ఇక్కడ ఒక అంశం అండి, ఇది కూడా ప్రశాంత్ కిషోర్ విషయానికి వచ్చేసరికల్లా మాత్రం నాకున్నటువంటి సమాచారాన్ని చెప్పగలను. ప్రశాంత్ కిషోర్ మొన్న వచ్చినప్పుడే మనందరికి తెలుసు బహిరంగపరిచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కావాలని బహిరంగ పని. ఇది ఈ వ్యూహం ఏమిటి అని అంటే తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ వచ్చారు, మనకు బలం పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకంగా ఉన్నారు. మొన్న గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మమ్మల్ని గెలిపించడానికి వచ్చారు అనేటువంటిది ఒక జనంలోకి సంకేతం పంపించాలనేటువంటి లక్ష్యం. కానీ ప్రశాంత్ కిషోర్ 3 నెలల ముందు నుంచే తెలుగుదేశం జనసేన పార్టీల కూటమికి వ్యూహకర్తగా సలహాలు సూచనలు ఇస్తున్నారు. సమాచారం 3 నెలల నుంచి 3 సార్లు ఢిల్లీలో నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో మీట్ అయ్యారు. ఈ మీటింగ్ మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు మధ్యవర్తిత్వం ద్వారాగా ఈయన అడిగినటువంటి దాని నేపథ్యంలోనే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఈ మీటింగ్ మొట్టమొదటిగా ప్రారంభమైంది. అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నారు. ఒప్పందం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు అంగీకారం. అదే విధంగా హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు రిలీజ్ అయిన వెంటనే బెయిల్ మీద కండిషన్ బెయిల్ మీద ఉన్నప్పుడే హైదరాబాద్ లో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ కూడా కలిశారు. అన్నిటికన్నా చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తో పవన్ కళ్యాణ్ కూడా మీట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆమోదం మేరకు ఈ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ ని ఈ విధమైనటువంటి వ్యూహకర్తగా తీసుకున్నారు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి అంశాల మేరకే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడగాలి, వాళ్ళ బలాబలాలు ఏమిటి, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ప్రశాంత్ కిషోర్ ఈ అంశాల్లో కూడా కీలకమైనటువంటి అంశాలు ఆయన సలహాలు తీసుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి విభేదాలు ఎందుకు వచ్చాయి? 2 పార్టీల మధ్య అంతర్గతంగా కొట్టుకుంటున్నారే. తెలుగుదేశంలో కింది స్థాయి క్యాడర్, అదే విధంగా జనసేనలో ఉండేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి జనసేనలో అయితే తీవ్రమైనటువంటి అలజడి కూడా ఉంటుందండి. దీనికి కారణం ఏమిటి? యువగళం నవశాఖం బహిరంగ సభ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, దీనికి కూడా ఒప్పుకున్నారు. దీని మీద ఏ విధమైనటువంటి నో యాంబిక్విటీ అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. అది డిప్యూటీ సీఎం అవుతారా ఏమవుతారని అన్ని విషయాలు ఇచ్చారు. దీంతో జన సైనికులు హట్ అయిపోయారు. వాళ్ళు కనీసము వాళ్ళు జన సైనికులు ఏం కోరుకుంటారు? మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, లేదు అని అంటే పవర్ షేరింగ్ అన్నా కావాలా, ఒక 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలన్నా కావాలి.
అదే విధంగా గౌరవప్రదమైనటువంటి ఎక్కువ సీట్లు కావాలి మాకు కూడా అనేటువంటి దానికి 3 అంశాలు ఉంటాయి. ఈ మూడిట్లో తెలుగుదేశం వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ షేరింగ్ లేదు, సీట్లు కూడా 25 2 ఎంపీ సీట్లు ఇలాంటివన్నీ ఒక చర్చ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక రకంగా ఈ విధమైనటువంటి సమాచారాన్ని బయటకు వదులుతోంది, కావాలని వదులుతున్నారు. మరి ఇప్పుడు అట్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి అంశం మేము అనుకున్నటువంటి విధంగా సీట్లు రాకపోతే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కాడు అని అంటే రేపు పొద్దున పొత్తు పెట్టుకున్నా సరే జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే జన సైనికులకు సంబంధించి మేము సపోర్ట్ చేస్తాం, తెలుగుదేశం ఒకవేళ జనసేన పొత్తుతో పోటీ చేసిన తర్వాత మేము సహకరించాం అని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు. మరి ఈ విధమైనటువంటి అడ్డుని తేల్చాల్సినటువంటిది, తీర్చాల్సినటువంటి సమస్యను తీర్చాల్సినటువంటి వాళ్ళు ముగ్గురు వీళ్ళు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నుంచి దీన్ని క్లారిటీ ఇవ్వాలి, తేల్చాలి. అదే విధంగా జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్ తేల్చాలి. ఈ ముగ్గురు ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది, ఈ ముగ్గురు మాట్లాడేసుకున్నారు. వాళ్ళ ముగ్గురు మధ్య ఏవి విభేదాలు లేవు. ఈ కింది వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా సరే, ఏమనుకున్నా సరే, ఏమైనా సరే వెళ్ళిపోదాం అనేటువంటి దారుల్లో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. కింది వాళ్ళు అంటే సార్ మనం చూసాం లాస్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళంతా పవన్ కళ్యాణ్ సీఎం అని వచ్చారు, కానీ ఓటేయలేదు, ఆయన గెలిపించలేదు. ఆయన చాలా సభలు అదే చెప్తారు. ఆయన కూడా ఇప్పుడు అంతర్లీనంగా సార్ ఆయన ఓపెన్ అప్ అయిపోయాడు చాలాసార్లు పవన్ కళ్యాణ్. మీరు నాకు ఇన్ని సీట్లను గెలిపించండి, నా సత్తా ఏంటో చూపించిన తర్వాత నేను ఏదైనా అడగటానికి దమ్ముంటుంది, ఏమీ లేకుండా ఊరిక మాటలతో ఎట్లా అనేసి ఆయన ఓపెన్గానే ఉన్నారు. కానీ ఈ కింది స్థాయి మీరు చెప్తున్నట్టుగా సైనికుల్లో కొంతమంది ఏమో అనిపిస్తుంది సార్. శ్రీనివాస్ గారు సార్, నేను నిజాయితీగా ఒక మాట చెప్తాను సార్. నిజంగా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు. సిపిఎం సిపిఐ బిఎస్పీని కలుపుకొని పోటీ, క్లారిటీ వచ్చింది. ఇబ్బందులు ఎలా ఉన్నాయి, మనకు క్యాడర్ లేదు, మనకు బూత్ లెవెల్ వర్క్ చేసేవాళ్ళు లేరు, లీడర్లు లేరు, ఇవన్నీ మనం ఫెయిల్ అయ్యామని ఆయన చెప్తున్నారు కదా. ఈ 4.5 సంవత్సరాల్లో ఏది 2019 నుంచి ఇప్పటి వరకు నాయకులు తయారు చేసుకునేటువంటి బాధ్యత ఎవరిదండి? క్యాడర్ని తయారు చేసుకునేటువంటి బాధ్యత ఎవరిదండి? పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? పవన్ కళ్యాణ్ కాదా? ఆయన కూడా తప్పుంది సార్. క్షేత్రస్థాయిలో ఇంకా లేదు సార్, సరిగ్గా ఆయనదే తప్పుంది. క్షేత్రస్థాయిలో ఇంకా లేదు ఆ పార్టీకి సరైన బలం. తప్పు ఆయనదే ఉంది. 4.5 సంవత్సరాలు నీ చేతుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏం చేసావు నువ్వు? షూటింగ్లని, సినిమాలని, నీ సినిమాలో నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు లేక రాజకీయాలు చేయలేను, నీ సినిమాలు తీస్తా అంటే సినిమాలన్నా తీసుకోలేక రాజకీయం అన్న చేయి. ఈ రెండింటిలో ఒకటి కావాలని జనం కోరుకుంటారు. నువ్వు డబ్బులు ఇవ్వనకంటే జనం దగ్గరికి రా, నాకు తల 10 రూపాయలు ఉండే, తల 100 రూపాయలు ఉండే. కాంశీరామ్ ఆ రోజున జనాన్ని ప్లస్ మీరు నాకు ఓటుతో పాటు డబ్బులు కూడా ఇవ్వండి, నాకు డబ్బులు కావాలి, నా దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే డబ్బులు ఇచ్చారు, ఓటు ఇచ్చారు, గెలిపించారు. అతి పెద్ద రాష్ట్రానికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాంశీరాము ముఖ్యమంత్రిని జయించారు మాయావతిని. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే ఆ విధంగా ఆర్థిక సహకారం అందించేది ఎంతమంది లేరండి? రోజున పారిశ్రామికవేత్తలు కూడా. కేజ్రీవాల్ ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ముఖ్యమంత్రి అయింది? ఒకటే సింపుల్ పాయింట్, ఎవరైతే కాంగ్రెస్ ని సపోర్ట్ చేసే కార్పొరేట్లు, బీజేపీని సపోర్ట్ చేసే కార్పొరేట్లు వీళ్ళిద్దరు కాదని 3వ దీంట్లో ఉన్నటువంటి కార్పొరేట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేశారు. నీకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు, నువ్వేం సపోర్ట్ చేయకుండా రాజకీయాలు చేయటం లేదు కదా. అది ఎవరు సహకారం లేకుండా పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చామన్నా మొత్తం రాజకీయం చేస్తున్నాడు అంటే ఎవరు నమ్మరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్ చేయకుండా, పార్టీని బలోపేతం చేయకుండా, ఇప్పుడు కార్యకర్తల మీద, నాయకుల మీద అబండాలు వేయటము, వాళ్ళు సరిగ్గా పనిచేయటం లేదనేటువంటి చెప్పడం అంటే నాయకుడు ఫెయిల్యూర్. నేను ఒకటి చెప్తానండి, ఈ రోజున జనసేనకు ఉన్నటువంటి అతి పెద్ద అవకాశం ఏంటో చెప్పనా? 2000 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు చూశారు ముఖ్యమంత్రి, 2019లో జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయిందని నిర్ణయించుకున్నారు. ప్రత్యామ్నాయంగా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా వైఫల్యాలు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ జనంలో ఉండి రాజకీయం చేసి ఉంటే, పార్టీని బలోపేతం చేసుకొని ఉంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ కన్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంకెవరన్నా ఉంటారా అని నేను అడుగుతున్నాను. 100% పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు, ప్రజలు చూసేవాళ్ళు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక కీలకమైనటువంటి మీకు ఒక చిన్న థియరీ కూడా చెప్తాను, చెప్పేస్తాను. 2008లో పార్టీ పెట్టినటువంటి పిఆర్పి 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలంగాణలో 2 సీట్లు, ఆంధ్రాలో 16 సీట్లు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 16 సీట్లకు సంబంధించినటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాంతంలో 13 జిల్లాల్లో 16 సీట్లు వచ్చాయి. 16 సీట్లు కాకుండా ఇంకా
నాకు తెలిసి 39 స్థానాల్లో వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారండి. గణనీయ తక్కువ దీంతో ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. సుమారుగా దాంట్లోనే మీరు గమనిస్తే ఒక 50 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒక 10-15 స్థానాలు పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే సుమారుగా 65-70 స్థానాల వరకు జనసేన ఈ రాష్ట్రంలో ఒంటరిగా గెలుచుకునేటువంటి పరిస్థితులు, ఆ విధంగా పెంచుకోగలిగినటువంటి పరిస్థితులు ఆల్రెడీ బేస్ ఉంది. నువ్వు చిరంజీవి ఫెయిల్ అవ్వచ్చండి, చిరంజీవి పార్టీ ఓడిపోవచ్చండి. చిరంజీవి బేస్ చేసి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ కి. ఆ బేస్ పవన్ కళ్యాణ్ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచొని ఉన్నాడు. నేను మొత్తం నిర్మించుకోవట్లా. ఆ బేస్ మీద ఈ రోజున బిల్డింగ్ కట్టాలి పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ చేసింది ఏంటంటే ఆ విధమైనటువంటి బేస్మెంట్ ను కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశాడని నేను అంటాను. నిర్మాణం ఎక్కడుంది, ఎందుకు చేయలేదు? అందుకని కార్యకర్తల్ని, నాయకుల్ని అనేటువంటి హక్కు, అధికారం పవన్ కళ్యాణ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక మార్గం లేదండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. ఇప్పుడు ఆయన నిర్మాణాలు చేసేది లేదు, ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలో మనం పోటీ చేశాడు కదా, ఏమి లేకుండా పోయి పోటీ చేస్తే 8 సీట్లలో డిపాజిట్లు రాలేదు. బర్రెలక్కతో పోల్చేటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా విడిగా పోటీ చేస్తే ఇప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది మళ్ళీ. కాబట్టి కేఏ పాల్తో ఎవరితో పోలుస్తారు. ఇప్పుడు ఇక అనివార్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళాలి. అందుకని పొత్తులోకి వెళ్ళాడు. ఓకే, నీకు ఇచ్చినట్టు తీసుకోవటం. నీ బలం ఎంత ఉంది ఏంటి? ప్రశాంత్ కిషోర్ లెక్కేస్తాడు. ప్రశాంత్ కిషోర్ 175 నియోజకవర్గాల్లో జనసేన ఎక్కడ బలం ఉంది, ఎక్కడ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ నలుగురు జనం ఉండాలి, ఇవన్నీ అంచనా వేస్తారు కదా. ఉన్న బలమే జరగదు కదా, పంపకం చేసే దాంట్లో ప్రశాంత్ కిషోర్ చెప్పేటువంటి నిర్ణయాలే చాలా కీలకమైనటువంటి ఉంటాయి. నాకు తెలిసి అయితే ఈ విధమైనటువంటి విషయంలో ఏది పవన్ కళ్యాణ్ అనేటువంటి పీకేని ఒక సెట్ చేసి ఒక చేట కూర్చోబెట్టడం కోసం ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఇంకొక పీకేని చంద్రబాబు నాయుడు ప్రయోగించేటువంటి దానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అనివార్యంగా అంగీకరించాల్సిన పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది తప్ప ఏమైనా గత్యంతరం లేదు. 3 రోజులు అయిందండి పవన్ కళ్యాణ్ మంగళగిరికి వచ్చి. మంగళగిరిలో విస్తృత స్థాయి కసరత్తులు చేస్తున్నాడు. ఏమిటి అంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ అసలు బలం ఉంది ఏంటి, ఇవన్నీ ఎప్పుడు చేయాలి? 2019లో చేయాలి. సమీక్ష చేసుకొని బలం ఎలా పుంజుకోవాలో అప్పుడు చేయాలి. ఇప్పుడు నువ్వు ఎన్ని కసరత్తులు చేసి ఏం చేసినా కానీ నీకు ఏం బలం ఉందనేటువంటి అవతలవాడికి తెలుసు కదా, వాడు ఒక అంచనా వేస్తారు. పోనీ నేను ఒకటి అడుగుతానండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్తో ఒక మాట చెప్పించుకుని, నేను 60-70 సీట్లు తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాను, ఎన్ని ఇస్తారు ఎవరనేటువంటి విషయం ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ కానీ, నాగేంద్ర బాబు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ ఒకరిని చెప్పానండి. ఇప్పుడు నాకు తెలిసినట్టు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా జనసేనకు ఉన్నటువంటి బలం దీని ప్రకారంగా చూస్తే 30 లోపు అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే ఇప్పటి వరకు జనసేనకి ఇవ్వటానికి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలండి. నేను అలాగనే జరిగింది, నిర్ణయం అయిపోయిందని అలాగా నేను చెప్పను అతిశయోక్తిగా. నాకున్నటువంటి సమాచారం ఇది. అందుకు పవన్ కళ్యాణ్ కూడా తన బలాబలాలు ముందే తెలుసు, ఆల్రెడీ చెప్పున్నారు. 32 కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుందేమో, ఎక్కువ సీట్లు ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ఉంటాయి, ఉత్తరాంధ్రలో ఉంటాయి, కృష్ణా గుంటూరు జిల్లాలో 1-2 ఉంది అంతే కదా. రాయలసీమలో మరి ఏదైనా తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఏమన్నా 1-6 ఉంటే ఉండొచ్చు. ఇట్లాగా ఉంటుంది. నేను ఎంపీ సీట్లో కూడా క్లారిటీ ఉన్నట్టుగా నాకు ఒక సమాచారం ఉంది. ఒకటైతే రఘురామ కృష్ణరాజుకి ఇస్తారు అని జనసేన తరఫున. మరి ఆయనే కదా మధ్యవర్తిత్వం, అందరూ సెంటర్ పాయింట్ కింద ఉన్నారు ఆయన. ఎందుకంటే బీజేపీతో కూడా ఆయన కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకే ఒక ఎంపీ సీట్ ఇస్తారు నర్సాపురం నుంచి అని. అదే విధంగా నాగేంద్ర బాబు ఒక ఎంపీ సీట్ లో పోటీ చేస్తారని. ప్రత్యక్ష రాజకీయాలు రానంటున్నారు కదా సార్ నాగేంద్ర బాబు గారు. సరే, ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి బానే ఉంటాయి. అందరూ చాలా స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. పొద్దున పొత్తు వచ్చి అన్ని వచ్చిన తర్వాత గెలుస్తాం అన్న తర్వాత నాగేంద్ర బాబు వస్తాడండి. నేను ఒకటి అడుగుతానండి, జనసేన పార్టీలో నాయకులు ఎదగట్లేదు అది అని చెప్పాడు పవన్ కళ్యాణ్. నాగేంద్ర బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్లేస్ లో ఉన్నాడు? ఈ రోజున మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఉండొచ్చాడు. వాడు పాత్రాసమైనటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్నలాగా ఆయన ఆ స్టేజ్ మీద ఆయనకు ఒక సీటు దొరికింది తప్ప ఆయన పాత్ర ఏముందండి పార్టీ నిర్మాణంలో? నాదెండ్ల మనోహర్ అంటే కష్టపడుతున్నాడు, తప్పేం ఖచ్చితంగా కష్టపడుతున్నాడు. ఇంకొక సీటు ఒకటి ఉంటుంది నాగేంద్ర బాబుకే ఉండదు, ఇంకెవరు రారండి నాయకులు. ఎవరు కూర్చొని రా, సీటే ఉండదు అక్కడ. ఎట్లా నాయకులు ఎదుగుతారు? నేను పవన్ కళ్యాణ్ నువ్వు నాయకులను ఎదిగి 4 నాయకులను తయారు చేస్తే నువ్వు ఇంకా ఉన్నతమైన నాయకులు స్టేజ్ మీద కనపడాలి. నా బలగం ఇది అనేసి ఆయన చూపించుకోవాలి అందరికి. మేము ముగ్గురమే అంటే ప్రజలకు ఆ ముగ్గురే వెళ్తున్నారు తప్ప మిగతా వాళ్ళు కనపడలేదు. సామాజిక వర్గాలను చూపించాలండి, అందరినీ చూపించాలి. ఎందుకంటే సామాజిక వర్గాలు అనేటువంటి అంశం చాలా కీలకమైన అంశం.
భారతదేశంలో కులం అనేటువంటి ప్రధానం కదా, దాని కేంద్రంగానే అన్ని జరుగుతాయి, రాజకీయాలు దాని కేంద్రంగానే ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతా మరి సామాజిక సాధికారత పేరుతో ఇప్పుడు బీసీలను ఎందుకు హైలైట్ చేసి బీసీలు ముందుకు తీసుకొచ్చాడు? వీళ్ళందరినీ దెబ్బకొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ మొత్తం కాపులు ఓట్లన్నీ తీసుకెళ్లిపోయేటువంటి పరిస్థితి ఉంటే తెలుగుదేశం జనసేన కూటమి గెలుపుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో 1,45,00,000 బీసీ ఓటర్లు ఉన్నారు. అదే విధంగా కాపుల్లో 40 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. అదే విధంగా ముస్లింలో 20 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,15,00,000 ఓటర్లు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఓటర్లు ఉన్నారు. ఆ బీసీల పేరుతో ఈ రోజున రాజకీయం చేయటం అనేటువంటిది రేపు పొద్దున ఈ కాపులు వచ్చినా రాకపోయినా కాపులు ఓట్లు చేర్చవచ్చు, దాని ప్రయోగం దానికి. కాబట్టి బీసీ ఓట్లు తనకు వస్తే గెలవచ్చు, ఎస్సీలు ఎలాగో క్రిస్టియన్లు ఎలాగో తనతోనే ఉంటాయి, ముస్లిం ఓట్లు తనతోనే ఉంచుకోవచ్చు అనేటువంటిది ఎందుకు బీజేపీ ఎలాగో తెలుగుదేశం జనసేన పొత్తులోకి వస్తుంది. దీంతో ఒక పక్కా ప్రణాళికతో రాజకీయం అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళ దగ్గర రాజకీయం లేదండి. పవన్ కళ్యాణ్ అవకాశం ఉండి శక్తిని వినియోగించుకోలేకపోవడం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత 3 నెలలైంది ఇప్పటి వరకు కనీసం ఈ ప్రభుత్వమైన సరైనటువంటి ఒక్క పోరాటం కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సెప్టెంబర్ 8 ఇప్పటి వరకు ఒకటంటే ఒకటి ఉందా? వారాహి విజయయాత్ర ఎక్కడుంది? వారాహి వాహనం ఎక్కడుంది? ఏ షెడ్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్? ఏమిటిది? ఏం జనం ఎలా వస్తారు మీకు? ఓట్లంటే ఊరికే ఏదో మాయ మంత్రం చేస్తే ఓటా? ఏడాది క్రితం నుంచే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రాజకీయం నియోజకవర్గాలు తన వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరితో మాట్లాడుకోవటం, వ్యూహాలు రచించడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రతిపక్షాలు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎవరు గెలుస్తారు? మేమే కదా గెలిచేది. నేను ముఖ్యమంత్రి, నేను డిప్యూటీ సీఎం, లేకపోతే నాకు సగం సీఎం, ఇవన్నీ మాట్లాడుకుంటా లైట్ తీసుకుంటున్నారు. ఊహాల పల్లకీలో విహరిస్తున్నారు వీళ్ళు, పుష్పక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. నేల మీదకు వస్తే వాళ్ళకి పరిస్థితులు అర్థం. చాలా అంటే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు విజయం మాకు వచ్చేసిందనే ఇదిలో ఉన్నారు సార్. ఎందుకంటే లైట్ తీసుకుంటున్నారు చాలా విధంగా చూస్తుంటే. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది అనుకుంటున్నారు, కానీ మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తన స్కెచ్ తాను వేసుకుంటూ వెళ్తున్నాడు. వాస్తవం అండి ఇది. ప్రతిపక్షాలు మీరు ఒక ఉదాహరణ చెప్తారండి. మీకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో, అదే విధంగా కర్ణాటకలో అధికారంలో. కర్ణాటకలో అహిందా అనేటువంటి పేరుతో ఎస్సీ ఎస్టీలు, అదే విధంగా బీసీలు, కురుబా కమ్యూనిటీ, బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒక అహిందా అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి సిద్ధరామయ్య అక్కడ ఉండేటువంటి కింది స్థాయి వర్గాల మొత్తాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఉండేది. కాంగ్రెస్ పార్టీ నేరుగా కాదు, 400 మీటింగులు పెట్టారండి కర్ణాటక ఎన్నికలకు కన్నా ముందే 2-3 సంవత్సరాల ముందు నుంచి. ఏది కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ పరోక్షమైనటువంటి సహకారం అందించి, అదే ఆర్థికంగా అన్ని మోరల్ గా అన్ని సపోర్ట్ ఇచ్చి. అదే విధంగా మీరు తెలంగాణలో కూడా గమనిస్తే మీరు కోదండరామ్ కానివ్వండి, అదే విధంగా మేము ఆయన ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ మధు కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా మందికి సంబంధించినటువంటి ఈ విధంగా సామాజికవేత్తలు, మేధావులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు, లాయర్లు, తర్వాత సాంస్కృతిక ఉద్యమకారులు, ఆటో ఏదో గద్దర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వీళ్ళందరూ ఉండి మాట్లాడుకొని వాళ్ళందరూ ఎన్నికలు వచ్చేసరికల్లా బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ చేయలేదు. నేను అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలు కానీ, ప్రజా ఉద్యమాలు కానీ, లేదా కుల సంఘాలు చేసేటువంటి ఉద్యమాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తుంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిందా? ఎక్కడైనా జనసేన సపోర్ట్ చేసిందా అని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, తెలుగుదేశం జనసేన కార్యక్రమాలకు వచ్చాను, అవి కూడా మొక్కుబడిగా కొన్ని కార్యక్రమాలు మాత్రం. మీ జెండాలతో మీరే ఉద్యమాలు చేసుకునే, మీ జెండాలతో మీరే కార్యక్రమాలు చేసుకుంటే తెలుగుదేశం ఓట్లు తెలుగుదేశం దగ్గర ఉంటాయి. బయట ఓట్లు నీకు వైసీపీకి వెళ్ళినటువంటి ఓటుని తిరిగి వస్తే కదా నీకు అధికారంలోకి వచ్చేది. నోటల్గా నీకు జనాన్ని ఎక్కడ అట్రాక్ట్ చేసావు? తెలుగుదేశం జనసేన ప్రజాస్వామిక పరిరక్షణ ఉద్యమం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఇద్దరిని తెలుగుదేశం వాళ్ళని కొట్టటము, తన్నటము, కేసులు పెట్టటము, అది అధినాయకుల వరకు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద వచ్చిన తర్వాత ప్రజాస్వామిక ఉద్యమం చేద్దామన్నారు. మీ ఇద్దరు కూడా మీటింగ్లు పెట్టారు, అన్ని పార్టీలోని జనాన్ని కూడా పిలిచారు. మరి తర్వాత ఏమైంది? ఎందుకు మానేశారు? ఎవ్వడూ ప్రజాస్వామిక వాదులు ఉండకూడదు, ఎవడూ మాట్లాడకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత మనమే కదా అధికారంలోకి వచ్చేది. ఈ ప్రజాస్వామిక వాదులను వీళ్ళంతా నెత్తిని కూర్చోబెట్టుకునే వీళ్ళు మన మీద కూడా పోరాటం చేస్తారు. రేపు పొద్దున వీళ్ళు ఎవరు అవసరం, మనం గెలిచేస్తాం, జగన్ ఓడిపోతాడు. ఇదండి ఇది. ఈ విధమైనటువంటి ధోరణి వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎలక్షన్ రాజకీయం చేసుకోవడం ఒకటి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకొక బలం ఏంటి అంటే
అక్రమంగా సంపాదించిన డబ్బులండి మూలుగుతున్నాయి. ఇసుక, మద్యం, మైన్స్, ఈ విధమైన డబ్బులన్నీ కూడా ఈ రోజున వస్తే జగన్మోహన్ రెడ్డి 2000 కాదు, 5000 కాదు, అవసరమైతే ఓటు 10,000 పెట్టుకుందాం అనుకున్నా. 2019 ఎన్నికలప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉందండి. 19 ఎన్నికల వరకు కూడా వాళ్ళు ఎన్నికల్లో నీకు డబ్బులు పంపిణీలో కానీ ఎలక్షన్ చేసేటువంటి ప్రాసెస్ లో కానీ తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది 2019 ఎన్నికల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా చేసింది. ప్రతిపక్షంలో అప్పుడే అట్ట చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉండి అక్రమంగా